పరమశివుని యొక్క నివాస స్థానమైన కైలాస పర్వతం దగ్గరికి పరిగెత్తి వాళ్ళందరూ లోపలికి వెళ్లబోతుంటే పార్వతీదేవితో కలిసి ఏకాంతవాసంలో ఉన్న పరమశివ దర్శనం చేయడానికి యోగ్యమైన కాలం కాదని అక్కడ ఉన్న ద్వారపాలకులు శూలాలు అడ్డుపెట్టి దేవతల్ని కూడా లోపలికి పంపించకపోతే వాళ్ళు బయట నుంచి పెద్ద ప్రార్థన చేశారు, శివా శివా రక్షించండి. లోపల ఉన్నవాడు గబగబా బయటకు వచ్చాడు. ఏమిరా మీకేం ఆపదొచ్చిందని అడిగారా? మీరే బ్రహ్మ, మీరే విష్ణువు, మీరే శివుడు, మీరే సమస్త శబ్దములకు యోని, అటువంటి మహానుభావుడివి, సమస్త శక్తులు నిన్ను ఆశ్రయించి ఉంటాయి. ఈ జగత్ ఉత్పత్తి చేసినా, నిలబెట్టినా, ప్రళయం సృష్టించినా నీ వల్లనే సాధ్యం. ఆపద కలిగింది, ఆ హాలాహలం తరువుకొచ్చేస్తోంది, భయపడి పరిగెత్తుకొచ్చాం. శంకరా మీరు తెప్ప ఎవరు కాపాడతారు, కాపాడండి. అసలు శివస్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవతలు. ఈశ్వరా మీరు 63 లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెదుట ఒక రూపంతో కనపడతారు. అసలు మీ రూపం అగ్ని ముఖంబు, అగ్ని నీ యొక్క ముఖం. పరమేశ్వర స్వరూపానికి ఆ పరాపరాత్మకమే మీ యొక్క ఆత్మ. పరమశివుడు నడుస్తున్నప్పుడు ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలం. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠం. వాయువు అంతా కూడా ఆయన నాసాపుటముల నుంచి పైకొస్తుంటుంది. ఆయన విడిచిపెట్టిన ఊపిరే వాయువై తిరుగుతుంది. ఈ లోకానికి అంతటికీ వాయువు ఎక్కడి నుంచి అందుతోంది అంటే ఈశ్వర లింగానికి ఉన్నటువంటి 2 నాసారంధ్రముల నుంచి వాయువు బయటకు వస్తుంటుంది. సమస్తమైనటువంటి జలములు నీ చెప్పవలసిన అవసరమే ఉంది. ఇంకా ఆయన శరీరమే, ఆయన చర్మమే వేదాలు, శాస్త్రాలు అన్నీ నీ యొక్క రూపమే. నీ 5 ముఖాలే సమస్తమైనటువంటి ఉపనిషత్తులు. అటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ పరమేశ్వరా, నువ్వు తప్ప ఎవరు ఈ హాలాహలాన్ని నిగ్రహించి మమ్మల్ని కాపాడగలరు? కాబట్టి నువ్వు పుచ్చుకో. ఎవరికైనా సరే లంపటం వదిలిపోవాలంటే, లంపటం అంటే అక్కర్లేకుండా నెత్తికెక్కించుకోవడం, కర్తవ్యమో అని ఉంటుంది. ఒకనొకనాడు మృత్యు వచ్చి కాలం పట్టుకుంటే వీళ్ళు కాదు నీకు రక్షకులు. నువ్వు చెప్పకుండా వదిలిపెట్టేసుకున్నావే కాలం భగవన్నామని చెప్పకుండా, అది దుర్వినియోగం అయిపోయింది. నీకు రక్షకులు ఉండరు, తిరియక్కుగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈశ్వరా మీ నామం పలికి మిమ్మల్ని అనుగ్రహాన్ని ఎవడు పొందాడో వాడు లంపటాన్ని వదులుకుంటాడు. సంపద రావాలి అంటే పరమశివ అనుగ్రహం, జయము కలగాలంటే పరమశివుని యొక్క అనుగ్రహం. తను చంపేవాడిని చంపాలంటే నీకే సాధ్యం. యమధర్మరాజు గారు చంపేవాడు, ఆయన్ని చంపినవాడు పరమశివుడు. ఒక్కడికే చెల్లింది. శుక్లపక్షమున ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించేటటువంటి లక్షణమున్నవో పరమశివ, నువ్వు ఒక్కడివి మాత్రమే కాపాడగలవు. ఈ సమస్త ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి సమర్థుడమైనటువంటి నిన్ను గురించి స్తోత్రం చేయడానికి చతుర్ముఖ బ్రహ్మగారికి, శ్రీ మహావిష్ణువుకే సాధ్యం కాదు. శంకరా ఇంకా మేము ఎక్కడ స్తోత్రం చేస్తాం? మా అందరికీ అమృతం తాగడానికి అవకాశం ఇచ్చి పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు 30 ఏళ్ల వయస్సు లోపలే ఉండేటట్టుగా యవ్వనాన్నిచ్చిన దేవతలమైనటువంటి మేమందరం ఇంకా కోరికలు పుట్టి అమృతం తాగి శరీరం పడిపోకూడదని క్షీరసాగర మథనం చేశాం. క్షీరసాగర మథనం చేస్తే అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. శంకరాది లోకాల్ని కాల్చేస్తోంది. కాబట్టి దయచేసి దాన్ని మీరు పుచ్చేసుకోండి అని అడిగారు. అడిగితే ఆయన గబగబా లోపలికి వెళ్ళాడు. పార్వతీదేవి కూర్చుంది. వెళ్ళి అది శంకరుని యొక్క దయ అంటే, దాని జోలికి వెళ్ళక్కర్లేదు, అదే చంపేస్తోంది అందరినీ దగ్గరికి వస్తే. అలాంటి హాలాహలం నేను పుచ్చుకుంటానని పార్వతీదేవికి